లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ఆదికాండము 40 అధ్యాయం 8వ వచనంలో రాయబడినట్టుగా, భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా. భావము అంటే దాని అర్థము, దాని వివరణ. ఏదైనా కళ దర్శనము నీకు వచ్చినప్పుడు దాని భావం చెప్పడం ఎవరి వల్ల అవుతుంది అంటే, దేవుని ఆధీనంలో ఉన్న వ్యక్తికి అది అర్థమవుతుందన్నమాట. దేవుని ఆధీనంలో ఉన్న వ్యక్తి దానిని చెప్పగలడనమాట. నువ్వు నేను దేవుని ఆధీనంలో ఉంటే, దేవునితో మమేకపై ఉంటే మనం తప్పకుండా దాని విషయంలో మనం కార్యం చేయగలం అన్నమాట. దాని అర్థాన్ని చెప్పగలం. దానిని దేవుడు మనకు వివరిస్తాడు. నిజమే కదా. యోసేపు దానియేలులు కల కంటే వాటి అర్థాలను చెప్పగలిగే యొక్క కృపను కలిగి ఉన్నారు వాళ్ళు. నిజమే. ఆ కృప కలిగి ఉండడం వల్ల వారి జీవితాల్లో ఎంతో మేలు పొందుకున్నారు. యోసేపు జైల్లో ఉన్నప్పుడు ఒక జైలులో తోటి వ్యక్తికి ఒక కల వచ్చింది. ఆ కల అర్థాన్ని చెప్పాడు. ఆ కల అర్థాన్ని చెప్పడం వల్ల ఆయన చేసిన ఆ మేలును బట్టి ఆ యొక్క అధికారి బయటికి వెళ్ళిపోయాడు. ఆ జైలు నుంచి విడుదల పొందుకున్నాడు. ఒక రోజు వచ్చింది. ఆ రోజు రాజుగారికే కల వచ్చింది. రాజుగారికి వచ్చిన కల భావం చెప్పడానికి ఎవరూ లేరు. ఎలాగా అని చింతిస్తుంటే, అలానే వ్యక్తి ఉన్నాడు రాజా అని చెప్పాడు. ఆయనను విడిపించి ఆయనను తీసుకొచ్చినప్పుడు దాని భావాన్ని అర్థవంతంగా చాలా చక్కగా చెప్పాడు యోసేపు. అప్పుడు అంటున్నాడు, అయ్యా నువ్వు చెప్తావంట కదా, కళకు అర్థం చెప్తావంట కదా అంటే, నేను కాదయ్యా, నా దేవుడు చెప్తాడు. కళలకు అర్థము చెప్పువాడు నా దేవుడు అని ఆయన దేవుని గురించి చెప్పినప్పుడు, నువ్వు చెప్పు అన్నప్పుడు, ఆయన ఎంతగానో అర్థవంతంగా చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయాడు అనమాట. నీలో ఉన్న దేవుని శక్తిని చూసి అవతలి వాళ్ళు ఆశ్చర్యపోయే రీతిగా ఉండాలి. అది ఎవరు చేయగలరంటే, దేవుని శక్తిని కలిగి ఉన్నవారే చేయగలరనమాట. దేవుని శక్తిని కలిగి ఉన్న వారికి ఎవరైనా రాజైనా అధికారైనా లోబడతాడనమాట. ఈరోజు దేవుని ఆధీనంలో నువ్వు ఉన్నావా? కళలు చెప్పడం యొక్క కెపాసిటీ ఎవరికి? దేవుని ఆధీనంలో ఉన్న వారికి ఉంటుంది. ఆ ఆధీనంలో ఉన్న వారికి సమస్త లోకము కూడా ఆయనకి నమస్కరిస్తుందన్నమాట. ఎవరినైతే ఆయన దేవుడు అధికారిగా ఎంచుకున్నాడో, యోసేపును అలా ఎంచుకున్నాడు. ఇదిగో నా యొక్క కార్యాలు నువ్వు చూపిస్తావు, చేస్తావు అన్నప్పుడు లోకమంతా కూడా ఆయనని అధికారిగా ఒప్పుకుంది. నిజమే కదా. మోషే కూడా అంతే. అనేకమైన కార్యాలు చేసినప్పుడు ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. అందుకని దేవుడు అంటున్నాడు, నీలో ఆ కార్యాలు కలిగి ఉండాలంటే నువ్వు కూడా దేవుని ఆధీనంలో ఉండాలి. దేవుని ఆధీనంలో ఉన్నప్పుడు నువ్వు ఆయన ఆధీనంలో ఉండి అనేకమైన కార్యాలు కూడా చేస్తావన్నమాట. అటు కృపా దేవుడు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని పరిపూర్ణంగా నీ చేతుల్లో పెడుతున్నాం తండ్రి. నీ సమాధానం శక్తితో నింపుకోండి తండ్రి. నీ యొక్క వాక్యం సెలవుస్తుంది, దేవుని కార్యాలు చేయాలంటే దేవుని కృప మన మీద ఉండాలి. మరి అటు కృపతో మమ్మల్ని నింపుకోండి నాయనా. నీకు వందనాలు. యేసుని దర్శించిన దేవుడు, దానియేలును దర్శించిన దేవుడు ఈరోజు మాతో కూడా ఉండి మమ్మల్ని కూడా దర్శించమని బ్రతిమలాడుతున్నాం తండ్రి. ఆ కృపలకు నడిపించుకొని మీ నామాన్ని మహిమ తెచ్చుకోండి. ఈరోజు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్న బిడ్డలని జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రతి ఒక్క బిడ్డని నీ ఆరోగ్యము, కృపా, కాపుదల, క్షేమం, ఐశ్వర్యం, సమాధానం, సంతోషం అదే రీతిగా తండ్రి ప్రభా నీకు వందనాలు. నీ కృపతో నింపుకోండి తండ్రి. నీ ఆయుష్, ఆరోగ్యం, దీర్ఘాయుష్తో నింపుకోమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.